హాయ్ అండి అందరికీ. దేవుడికి మనము కొబ్బరికాయలు కొట్టినప్పుడు చాలా మిగిలిపోతుంటాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు బయట ఎండలో పెట్టాలంటే ఎండ ఉండదు, వర్షాకాలంలో ఉండదు కదండి. వేసవి కాలంలో అయితే మనం ఎండలో పెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం ఎలా ఎండబెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇలా మనం చపాతీ రొట్టె చేస్తాం కదా, పెన్నం ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదో ఒక ప్యాన్ మనం వెలిగించుకొని జస్ట్ హై ఫ్లేమ్లో 1 మినిట్ బాగా వేడెక్కాలి పెన్నం. ఇలా 5 నిమిషాల తర్వాత పెన్నం చాలా వేడెక్కిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి అన్నీ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆఫ్ చేసాం కదా, ఈ పెన్నం వేడికి మన కొబ్బరి అనేది డ్రై అయిపోయి తీయడానికి కూడా ఈజీగా వస్తుంది. కొబ్బరి డ్రై అయిపోతుంది. ఇలా 1 అవర్కి ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ పెట్టి ఆఫ్ చేయండి. అలా 1 అవర్కి ఒక్కసారి ఒక 3-4 టైమ్స్ వెలిగించి ఆఫ్ చేయండి. 1 మినిట్ హై ఫ్లేమ్లో వెలిగించండి. అప్పుడు మనకి కొబ్బరి అనేది బాగా డ్రై అయిపోతుంది. ఇంకొక ప్రాసెస్ చెప్తానండి. మనం మార్నింగ్ పాలు కాచుతాము, టిఫిన్ చేస్తాము, ఆఫ్టర్నూన్కి వంట చేసుకుంటాము. ఇలా అన్నీ చేసేటప్పుడు మనం వంట టిఫిన్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం రాత్రి వరకు ఏదో ఒకటి చేసుకుంటాం. అలాంటి చేసుకునేటప్పుడు ఇది మనము గ్యాస్ కింద ఇది పెట్టేసామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గ్యాస్ కింద ఈ కొబ్బరి అనేది ఒక ప్లేట్లో పెట్టాను. మార్నింగ్ టిఫిన్ చేస్తూ మనం పాలు కాచుతూ ఇలా అన్నీ చేసుకుంటాం కదా. ఇక్కడ మనం చేసుకోవడం వల్ల కిందికి చాలా వేడి అనేది వస్తుందన్నమాట. ఇలా ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. కానీ మీరు పెట్టిన తర్వాత పాలు పొంగిపోవడం అలా చేస్తే మరి కొబ్బరి పాడైపోతుంది. మీరు పాలు కాచేటప్పుడు అటు సైడ్కైనా ఇలా జరిపేయచ్చు. ఇటు పక్క పాలు కాచితే మనం అన్నం పప్పు ఇలా టిఫిన్ చేసుకోవడము అన్నీ చేసుకుంటాం కదా, హీట్కి కింద కొబ్బరి అనేది డ్రై అయిపోతుంది అనమాట. మీరైతే ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.